ఓం అచ్యుతాయ నమః. ఓం అనంతాయ నమః. ఓం గోవిందాయ నమః. అనేక అవధానాలు నిర్వహించున్నారు. గురుసు అపహరణ గారు అవధానం. విడిగా అతి కొద్ది మంది పద్య కవులలో చాలా అద్భుతమైన పద్యాలు రచించే సమస్య నిర్వహించడానికి శ్రీ తటా నరసింహాచార్యులు గారిని కావాల్సిందిగా వెతికిపై చొక్కవరపు నాగేశ్వరరావు గారు తటా నరసింహ అదివో అల్లదివో శ్రీహరివాసము, అదివో అల్లదివో శ్రీహరివాసము. 10,000 శేషుల పడగలమయము, అదివో అల్లదివో శ్రీహరివాసము. 10,000 శేషుల పడగలమయము, అదివో అల్లది. నేనేదో ఈ కార్యక్రమంలో పరిచయం చేయడానికి కూర్చున్నాను. హోమా వెంకట మదన్మోహన్ గారు వచ్చి సహకరించారు. అయితే మనకి సమయం ఇచ్చింది 8 గంటల వరకు మాత్రమే. కాబట్టి 3 గంటల 4 లేదు అంటే ఒక్కొక్క పాలన చెప్పొస్తారు. పోయింది అది అయిపోయింది. 10, 15 ఎన్నో అక్షరాలు తీసుకొచ్చి కాగితం మీద ఒక వాక్యం ఉంటుంది. వాళ్ళందరూ ప్రశ్నలు అడుగుతుంటే వీరు బుర్రలో పెట్టుకొని పద్యం దస్తాక్షరిలో నా 9వ అక్షరం ఇస్తారు. ఆ ఇచ్చిన ఇవ్వగానే చీటీ చూసి చదివి చింపవతలు పడేస్తారు అవధానులు. అవన్నీ గుర్తు పెట్టుకుంటారు మధ్యలో. అంతా అయిపోయిన వచ్చే వాళ్ళు 1, 2, 3, 14, 15 నిమిషాలు అక్షరాలు వరుసగా ఒకటి చెప్పేస్తారు. ఏమి రాసుకోరు అని దస్తాక్షరి. ఆసు కవిత్వం నిర్వహించే ప్రసాద్ బాబు గారి అంశం ఏదో అనిపిస్తుంది. ఈ ఖమ్మంలో ఇది వర్ణించండి, ఆ బ్రహ్మోత్సవం ఏదో అంటారు, వర్ణించి మనమే పద్యం చెప్పాలి. అప్పుడు ఇస్తారు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఘంటానాదం. ఆమె గారు ఏదో 6 8 ఇస్తారు. ఆ చిట్టి చూసుకుంటారు. ఆ పట్టణ అవధానిగా నోరు విప్పారు. ఒక ఇంజాక్షన్ ఒక వాక్యం అనుకొని ఆ కాగితం అక్కడ పడేస్తారు. పడేసి ఒక ప్లేటు చెప్తే తీసుకొని సత్కవిత్వ పరిపాకము మాధ్విగా మార్చి సభల్ కనుగొని మెచ్చ శాంతియు జగాన అపర్ణయు జానలై సద్వినయము భూషగా వరల విఘ్నత సంపదగాగ వీరికిన్. వీళ్ళకున్నటువంటి భూషణం ఏంటంటే, అలంకారం ఏంటి అంటే వినయం, వీళ్ళ సంపద ఏంటి అంటే విఘ్నత. ఆ రకంగా వీరిద్దరు కూడా సరస్వతికి 2 భాగాలు. ఈ ఇద్దరు కలిసి సరస్వతీదేవి ఈ రూపంలో వచ్చిందా అన్నట్లుగా ఉన్నటువంటి ఈ ఇద్దరు మూర్తులు ఈ సరస్వతి రూపాలకు ఒక్కసారి ప్రణమిల్లుతూ ఈ అవధాన కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా అవధానాలను ప్రార్థిస్తున్నాం. వ్యాజాద్బలిం బధ్నతా స్రష్టుం వారి భవోద్భవేన భువనం శేషేణ ధర్తుం ధరా పార్వత్యా మహిషాసుర ప్రమథనే సిద్ధాదిపై సిద్ధయే ధ్యాతః పంచశరేణ విశ్వజితయే పాయాత్ సనాగాననః ఆమ్నాయో హృదయాయతే స్మృతిచయో మేధాసుధా భూయతే షట్శాస్త్రం నయనాయతే శ్వసనతా పౌరాణికం సౌరభం కావ్యోఘస్తిలకాయతే కవిబుధస్తోమస్తు జిహ్వాయతే యస్యాః గాత్రరుచిస్తు గానఫణితిః తాం నౌమి వాగ్దేవతాం.
మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ మన సాంప్రదాయాన్ని అనుసరించి కనులకు రెప్పల తెరగున, కనులకు రెప్పల తెరగున అను నిమిషము నన్నుగాచునాత్మీయముగా జననీ జనకుల మనమున అనిశము దీవెనలడగుచునంజలులిడదన్ అని సభాపూర్వకంగా తల్లిదండ్రులు ఇరువురిని మనస్సులో ధ్యానం చేస్తూ ఈరోజు ఇంతమంది రసజ్ఞుల ముందు, ఇంతమంది సాహితీవేత్తల ప్రక్కన కూర్చునేటువంటి అర్హతని కల్పించిన గురువుగారు శ్రీ ధూళిపాళ మహాదేవమణి గారు. దీక్షతో లలనాద్వయంబును తీర్చిదిద్దిన ధీమణి, అక్షయం బగు భిక్షనిచ్చిన అక్షర ప్రసవామణి. దీక్షతో లలనాద్వయంబును తీర్చిదిద్దిన ధీమణి, అక్షయం బగు భిక్షనిచ్చిన అక్షర ప్రసవామణి. రక్షయైతనరారునెప్పుడు రత్నవర్మముగాగా, మీ వీక్షణంబుల శక్తినిచ్చును వేదిపైన సన్ సుధీమణి అని దీక్షతో లలనాద్వయంబును, ఓ ఇద్దరు ఆడవాళ్ళని ఆడవారిలో అవధానం చేసేవాళ్ళు లేరే అని ఆయన మదిలో మెదిలిన ఒక ఆలోచనకి ఈరోజు మేమిద్దరం ఇక్కడ సాకారులై, ఇక్కడ వారి కృషికి ఫలితంగా ఇక్కడ మేము కూర్చోవడం జరిగింది. విద్య నేర్చుకోవడానికి సాధారణంగా శిష్యుడు బద్ధకంకణుడై ఉండాలి, కానీ మా విషయంలో మాకన్నా ముందు గురువు గారు దీక్ష ఎలా అయినా సరే ఆడవారిలో అవధానాలు తయారు చేయాలి అని ఆయన దీక్ష అమోఘమైనది. మనకి తెలుసు, రామాయణం చదువుకుంటే రామాయణంలో రాముడు ఒక రాతిని నాతిగా మార్చాడు. వీధికొక రామాలయం ఉంది అని చెప్పుకున్న అతిశయోక్తి కాదు. ఈరోజు రాముడు అలా నిండిపోయాడు ప్రజలందరి గుండెల్లో. తొందరపడి ఒక కోయిల ముందే కూసింది. మొట్టమొదట గురువు ఎవరయ్యా అంటే తల్లి. కడుపులో నవమాసాలు మోసి భారముగా భావించకుండా తన్నినప్పటికీ నాకు ఆనందమే అని మురిసిపోయేటువంటి తల్లి మొట్టమొదటి గురువు అయితే, బయటికి వచ్చి జ్ఞానము తెలుసుకున్న తర్వాత చిటికిన వేలు పట్టుకుని నడిపించి లోకమంటే ఇదేరా అని చూపించేటువంటి తండ్రి మొట్టమొదటి గురువులు. అలాంటి తల్లిదండ్రులకి చిన్ని పద్యం. ఆది దంపతులే ఇంట అమ్మ నాన్న, ఆది దంపతులే ఇంట అమ్మ నాన్న, లౌచు నందించు వాత్సల్యమృత జరిని. భగవంతుడు ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉండాలి, ప్రతి చోట ఉండేటువంటి అవకాశం లేదు కాబట్టి సాక్షాత్తుగా తల్లి తండ్రుల యొక్క రూపాల్లోనే ఉంటున్నారట. ఆది దంపతులే ఇంట అమ్మ నాన్న లగుచు నందించు వాత్సల్యమృత జరిని. వారి పాదాల నౌదల ప్రార్థింతు సభను నేను, జయము కల్గగ ప్రార్థింతు సభను నేను అని తెలియజేసుకుంటూ, ఆద్యంతరహితమైనటువంటి గురుతత్వానికి నిలువెత్తు సాక్ష్యమైనటువంటి మా గురువుగారు ధూళిపాళ మహాదేవమణి గారు, ఆయన సంకల్ప బలము చేత, ఆయన యొక్క దీక్ష చేత, ఆయన సంకల్ప బలము దీక్ష ఒక ఆకారంగా మారినట్టయితే ఆ రెండు మేమిద్దరం చెప్పాలి. పదములెరుగము పదములెరుగము సద్గురు పదములెరుగు. మైక్ తీసుకున్నారు, మాట్లాడుతున్నారు, ఇక్కడ కూర్చున్నారు, మీకు ఏ పదాలు వచ్చు అంటే పదములెరుగము. మరి ఏ పదాలు తెలుసు మీకు? సద్గురు పదములెరుగు. మా గురువుగారి యొక్క రెండు పదములు ఈరోజు మేము చెప్పేటువంటి పద్యానికి పాదాలే మమ్మల్ని నడిపిస్తాయని చెప్పి భావిస్తూ, పదములెరుగము సద్గురు పదములెరుగు, అర్థమెరుగము గురుపాద తీర్థమెరుగు. మాకు అర్థాలు తెలియవు, కానీ ఏం తెలుసు? అర్థమెరుగము గురుపాద తీర్థమెరుగు. శబ్దమెరుగమే, శబ్దం తెలియదు, మరి ఏం తెలుసు? శబ్దమెరుగమే వద్ద నిశ్శబ్దమెరుగు. గురువుగారి దగ్గర మాట్లాడితే ఏం కాం. శబ్దమెరుగమే వద్ద నిశ్శబ్దమెరుగు. జ్ఞానభిక్షను యాచించు నాతులేము, జ్ఞానభిక్షను యాచించు
నాతులేమో అని తెలియజేసుకుంటూ గురువుగారికి మనఃపూర్వకమైనటువంటి పాదాభివందనం చేస్తూ ప్రారంభింతుము నీ సన్నిధి ప్రారంభింతుము నీ సన్నిధి కంభాద్రిని వెంకటేశ కావుము సతులన్ కంభాద్రిని వెంకటేశ కావుము సతులన్ అని స్వామివారి ఆశీస్సుల్ని కోరుకుంటూ ఇక ఈ అవధాన నిర్వహణ ఐరన్ హార్డ్వేర్ మర్చెంట్స్ అసోసియేషన్ వారి నిర్వహిస్తూ ఉన్నటువంటి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఐరన్ అంటేనే మనకు తెలుసు ఐరన్ అంటే ఏమి దృఢమైనది గట్టిదనానికి ఐరన్ ఎలా గట్టిగా ఉంటుందో వాళ్ళ సంకల్పం కూడా అంత దృఢంగా ఉంది. అందుకే 50 సంవత్సరాల పాటు చిరంతనంగా నిరంతరంగా ఇక్కడ స్వామివారికి కళ్యాణోత్సవాలు జరుగుతున్నాయి. అదిగో ఐరన్ అంటే ఏంటో వారి సంకల్పం మనకు తెలుస్తుంది. ఐరన్ మర్చెంట్స్ కమిటీ తీరుగా కళ్యాణ విధులు దీక్షాయుతులై తీరుగా కళ్యాణ విధులు తీరుగా ఎందుకంటే ఎక్కడ ఏ సంవత్సరము కూడా నిలుపుదల లేకుండా తీరుగా కళ్యాణ విధులు దీక్షాయుతులై మీరిన శ్రద్ధాభక్తుల శ్రీరమణీ విభునకి చట సలుపుచునుండెన్ అలాంటి ఐరన్ హార్డ్వేర్ మర్చెంట్స్ కమిటీ అండ్ అసోసియేషన్ వాళ్ళని స్వామివారు ఎప్పుడు చల్లగా చూడాలని వారి ఆశీస్సులు ఎప్పుడు వీరికి అండగా ఉండాలని ఇలాంటి సాహిత్య కార్యక్రమాలు సాహితీ సేవ స్వామివారి సేవ రెండు ఏకతాటి మీద చేయించగలిగే శక్తి వారికి భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ ఈరోజు అవధానంలోకి ప్రవేశిస్తూ పెద్దలందరి అనుమతితో సమన్వయకర్త గారి అనుమతితో సభలో ఉన్న ప్రేక్షకుల అనుమతితో ముందుగా సంతోషం వీక్షించడానికి వచ్చారు. ఒక చిన్న పద్యంతోనే స్టార్ట్ చేస్తాం. గురువు గారిని మీద భక్తి ఎట్లా ఉండాలి అనేది వాళ్ళిద్దరు ఇప్పుడు చెప్పారు. గురువు అంటే ఏంటి, గురువు ఎడల ఎంత శ్రద్ధ ఉండాలా, ఎంత భక్తి ఉండాలనేది వారు చెప్పారు. నేను ఒక పద్యంలో పిన్న వయస్సునందుననే పెక్కు పురంబులయందు జంటగా ఎన్నో వధానముల్ సలిపి ఎంతయు మోదము గూర్చినారు. ఈ సన్నుత సాహితీ కళను సల్పగా వచ్చిన వాణులారా మీకు ఉన్నత కీర్తి తెచ్చిన గురుత్తములన్ మది నుంచి మృక్యదన్. వారి గురువులకు నేను కూడా నమస్కారం చేస్తూ నిషిద్ధాక్షరిని ప్రారంభిస్తాం. కాబట్టి శ్రీ చెప్పొచ్చంటారా వద్దంటారా? చెప్పండి, శ్రీతోని మొదలు పెట్టండి. శ్రీని ఎవరు అడ్డుకోలేరు అని మరొక రుజువైంది. ఫస్ట్ పాదంలో ప్రార్థన నిషేధిస్తారు. రెండవ అక్షరం నుంచి మొదటి పాదంలో రెండవ అక్షరం మాత్రం మీరు నిషేధించవచ్చు. మొదట మీరు శ్రీతో ప్రారంభించండి. నిషేధించడమే కాదు, న్యస్తం కూడా చేశారు. మొదటి అక్షరం శ్రీ ఉంచమని. కాబట్టి మొదటి అక్షరం శ్రీ. తకారం నిషేధం. తకార నిషేధం. శ్రీకాంతుడు అని అంటాము అని అనడానికి. కాబట్టి స్వామివారు రాకుండా ఉండడం కోసం ఆయన యథాశక్తి ప్రయత్నం చేస్తారు. కాబట్టి తకారం అనకుండా శ్రీకామ్య నిషేధం. మకార నిషేధం. శ్రీకామ్యంబుల్ మళ్ళీ మకార నిషేధం. అవధాని గారు, అయ్యా ఒక చిన్న ధర్మ సందేహం. అది సందేహం అనండి, ధర్మమో కాదో మేము చెప్తాం. ఎందుకంటే ఆ స్థానంలో ఉన్న వాళ్ళకి ధర్మ సందేహాలు సాధారణంగా రావు. ధర్మబద్ధమైన సందేహాలు రావు. చెప్పండి.
ఏదైనా మిమ్మల్ని బద్ధం చేస్తుంది, అందులో సందేహం లేదు. ఆ? మిమ్మల్ని బద్ధం చేసే ప్రయత్నం. చెప్పండి. అవలక్షణం అంటే ఏంటండి? చెడ్డ లక్షణం. అవగుణం అంటే? చెడు గుణం. అవధానం అంటే? అయ్యా, ఇది మీలాంటి వారు ఈ వేదిక మీద ఎక్కనంత వరకు ఇది వధానమే అనే పిలువబడింది. మీరు వచ్చాక, అప్రస్తుతం వారు వచ్చాక ఇది అవధానం అయ్యింది. అంతకు ముందు వరకు దీన్ని వధానం అని పిలిచేవారు. మీరు రాకతో ఇది అవధానం అయింది. కాబట్టి ఇప్పుడు అవధానం అంటే ఏంటో మీరు చెప్పాలి. మీ రాక వల్ల వచ్చిన మార్పు కాబట్టి సాధు సాధు తప్పదు మరి అనాలి. ఇంకా శ్రీకామ్యంబుల్ మా నిషేధం మకారం. గూ గు రాముడు ఆలయం ప్రతి చోట ఉంటుంది అన్నారు. కాబట్టి ఆ రాముడి గురించే నేను కూడా సమస్యని అడగదలుచుకున్నాను. జానకి పెండ్లియాడే మనసారగ రావణు లంకలోపలన్. జానకి పెండ్లియాడే మనసారగ రావణు లంక లోపలన్. సీతాదేవి రావణ్ణి పెళ్లి చేసుకుందటండి లంకలో. అది సమస్య. అట్లాగే కలవు గృహే గృహే శక్తి అన్నారు. గృహే గృహే శక్తి. శక్తి, ఆ. కలవు గృహే గృహే శక్తి అన్నారు. త్రేతాయుగంలో సీత, ద్వాపరయుగంలో ద్రౌపది, కానీ కలియుగంలో మాత్రం ఇంటింటా శక్తి అన్నారు. ఎందుకన్నారో కాస్త చెప్తారని ఆశిస్తున్నారు. లేదు అని ఒక్క మాట అని చూడండి, ఇంటికి వెళ్తే మీకు తెలుస్తుంది ఉందో లేదో. ఒప్పుకుంటే మీకు రక్షగా ఉంటుంది. అమ్మో, శక్తికి ఎదురెళ్తామా? అమ్మ వ్యస్తాక్షరి చెప్పండి. మీకు అప్రస్తుతం వారికి ఏ అడ్డు అదుపు ఉండదు. చెప్పండి. న్యస్తాక్షరిలో 9వ అక్షరం వి. వ్యస్తాక్షరి 9వ అక్షరం వి. 9వ అక్షరం విజయవాడలో ఉన్న వి. విజయవాడలో వి, విమలాలో వి. 9వ అక్షరం వి. ఆసక్తి ఉంటే రాసుకోండి ఎవరన్నా. అయ్యా అప్రస్తుతం వారు పడేశాను అక్కడ. మేఘతుల్యమయి, మే నది మేఘతుల్యమయి మీరిన కాంతుల ప్రోవుగాగా. మే నది మేఘతుల్యమయి మీరిన కాంతుల ప్రోవుగాగా. ఒక అక్షరం బాకీ పెట్టుకోండి. బాకీ పెట్టుకుంటే బాగా గుర్తుంటారట జనాలు. వారు ఇచ్చిన జానకిలో మనకు తెలిసిన కొద్దిపాట్లో జానకిలో 2వ అక్షరం నా ఉంది. అందరం చతుష్పాదలమే. రైట్. గతాన్ని మర్చిపోకూడదు. సభా సరస్వతి నమస్కారం. అమ్మ, మీకు దత్తపదిని ఇవ్వడం జరుగుతున్నది. చెప్పండి. లేశము, నాశము, కోశము, పాశము. ఆంజనేయుడు లంకలో సీతాదేవిని సందర్శించిన ఘట్టాన్ని వర్ణించండి. స్వేచ్ఛాచందం. అబ్బా, ఎంత సౌజన్యం. లేశము, నాశము, కోశము, పాశము, ఈ 4 పదాలని ఉపయోగిస్తూ స్వేచ్ఛా ఛందస్సులో సీతమ్మను హనుమంత్ స్వామి వారు దర్శించిన సంఘటనని వర్ణించారు. రామాయణ అంశం అడిగి. విషయం ఓహో, త్రిజట కళ వస్తుంది కదా, పీడకల వేట. అది కాస్త పీడకల కాస్త ఏమైందంటే పీడకల వేటగా మారింది. ఓ బాగుంది. తిరుపతిలో తీలో ఒక గుడి, మళ్ళీ చివరి ఇంకో తీలో ఇంకో గుడి. ఓ, అట్లయితే సరే. తీ రెండే గుడి. కానీ మనం తిరుపతి వెళ్తే చాలా గుళ్ళు కనిపిస్తాయి. అందరూ పాపం తలనీళ్ళు ఇచ్చేసి ఉంటారు కాబట్టి ఇక్కడ తిరుపతి చూస్తే 2 గుళ్ళు, తిరుపతి వెళ్తే చాలా గుళ్ళు. రైట్, బాగుంది. కోశము, లేశము, నాశము, పాశము. అమ్మ అవధాని గారు, నా వ్యస్తాక్షరిలో 4వ అక్షరం 9వ అక్షరం ఇచ్చారు వి. 4వ అక్షరం వా. 4వ అక్షరం వా. వనితాలో వా. రాసుకున్నాం. కోశము చిక్కినట్లు, కోశము చిక్కినట్లు అనుకూల, కోశము చిక్కినట్లు అనుకూల, కోశము చిక్కినట్లు అనుకూల విపంచియు, కోశము చిక్కి
చిక్కినట్లనుకూల విపంచియు మ్రోగినట్లుగా కోశము చిక్కినట్లు ననుకూల విపంచియు మ్రోగినట్లుగా. ఒక నిధి దొరికింది అని స్వామివారు సంబరపడ్డారు. ముందు సీతాదేవి కనిపించగానే తను ఏ కోతి లక్షణాన్ని అయితే విడిచిపెడుతున్నాను అన్నదానికి గుర్తుగా స్వామివారు సముద్రాన్ని లంఘించడానికంటే ముందు తోక తిప్పి కింద కొట్టారో, తన తోక తిప్పి కింద కొట్టి అప్పుడు సముద్ర లంఘనం ప్రారంభించారు స్వామివారు. ఎందుకనంటే ఈ చంచలమైన లక్షణాన్ని విడిచిపెట్టేస్తున్నాను నేను అని చెప్పడానికి గుర్తుగా తోకను ఒక్కసారి గట్టిగా కొట్టి బయలుదేరారట స్వామివారు. కానీ స్వభావం దురతిక్రమ కదా, అమ్మని చూసేసరికి ఒక్కసారి మళ్ళీ గంతులు వేసేసి మళ్ళీ తోకను ముద్దు పెట్టుకున్నారు అని కూడా కనిపిస్తుంది. కాకపోతే అది అప్పుడు సీతమ్మని చూసినప్పుడు కాదు, మండోదరిని చూసినప్పుడు. కోశము చిక్కినట్లు ననుకూల విపంచియు మ్రోగినట్లుగా. ప్రథమ పదం దత్తపది. సామాజిక అంశం తీసుకోవాలనే ఆలోచనతో ఈనాడు దేశంలో ఎక్కడ చూసినా స్వచ్ఛ భారత్ శ్రేష్ఠ భారత్కి నాంది అని మన